మేము వద్ద ఇప్పుడు ఆయన చెప్పాలి అది మీరంటే మీరు నువ్వు కాదు నేను వద్దంటానా అంటే ఒకరు మేమంటే మేమంటే నీ టీం ఎవరో చెప్పాలి వద్దంటావా. ఇప్పుడు తెలంగాణ ప్రజల తరపున అంటున్నావా నువ్వు అంటే నువ్వు తెలంగాణ కాదు, నువ్వు తెలంగాణ కాదు. నాకు తెలిసి మరి ఆయన బెంగళూరు అక్కడ పోటీ కూడా చేశాడు. అఫ్ కోర్స్ ఓటు అక్కడే ఉందని నేను అనుకుంటున్నా. మేము వద్దంటామా అనేది ఎవరిని భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నారు అనేది ఒక పాయింట్. మరి మీకు అంత అడితే చెప్పండి. రెండవది రండి దొర, పవన్ కళ్యాణ్ దొర అని పిలవడం మరి దాని మీనింగ్ అసలు ఆయనకి ఆయన ఆత్మీయులు ఆయన స్నేహితులు అందరూ ఎవరో ప్రపంచం తెలుసు. ఆయన సమాసం గద్దరాన లాంటి మహానుభావులు. ఆయన బడుగు బలహీన వర్గాలందరూ వెన్ను దాసోశ్రవణ్ లాంటి స్నేహితుడు ఉండేవాడు. వీళ్ళందరూ బీసీ నేతలు, గొప్ప గొప్ప నేతలు ఆయన ఆత్మీయులు. ఏ రోజు ఆయన ప్రవర్తనలో దొరతనం కనిపించిందా సార్ మీకు? ఎక్కడ కనిపించిందా సార్? ఆయన వ్యక్తిత్వంలో దొరతనం కనిపించిందా? ఎక్కడన్నా ఇగో కనిపించిందా? మరి ఆయన కనపడిందా? మరి ఆయనకి రాపి ఆయన లేదు. అది కూడా నాకు తెలిసి ఆయన కొట్టుంటాడు. ఎవరో కొట్టింది దాన్ని పేస్ట్ చేసి ఉంటాడు. లేదు 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 ఆయన ఏమంటే తెలుగు రాదా ప్రకాష్కి? ఏమో నాకు ఇప్పుడు చార్జిపీట్ వచ్చినాక ఎవరికి ఏమనొచ్చు. నాకు ఇంగ్లీష్లో ఏం కొట్టట్లా. ఇప్పుడు చార్జిపీట్ కాదు, ఎప్పటి నుంచో తెలుగులో పెడుతున్నారు కానీ అప్పుడు సార్ కొన్ని మాట్లాడటం న్యాయంగా దొర అంటాం. మరి ఆయన ఎందుకు ఆయనలో దొరతనం ఏం చూశాడో? ఆయనకి జనానికి సేవ చేయడంలో దొరతనం కనిపించిందో, ప్రజలందరి కోసం నిలబడటంలో దొరతనం కనిపించిందో, నేనున్నానని కొన్ని సినిమాకు 100 కోట్లు రెమ్యునరేషన్ వద్దనుకొని ప్రజాసేవ చేయడానికి దొరతనం కనిపించిందో, అధికారంలో లేకపోయినా 12 ఏళ్ల పాటు ఒక పార్టీని పట్టుకొని నిలబెట్టి దాని వెనక పరిగెత్తి దాన్ని అధికారంలో తీసుకొచ్చి 100% స్టేక్ రేట్తో వచ్చిన దాంట్లో దొరతనం కనపడిందో, ఈరోజు భారత ప్రధాని కూడా శభాష్ పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో దొరతనం కనిపించిందో, ఆయన నేనే అని సాటి నేను ఏవైనా చేస్తానని ఒక ఐక్యత గల ఒక కూటమిని కలిపి ముందుకు తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన దాంట్లో దొరతనం కనపడిందో నేను ఎట్లా చెప్తా వెంకటకృష్ణ గారు మీకు? నేను అంటే చాలా దగ్గరగా చూశారు. వీటిలో ఏదంటే 100% నాకు ఫ్రెండే. ఈ రోజు కూడా దగ్గరగా చూశారు కాబట్టి కనిపించదు నాకు. నా మనసులో ఏముందో మీకేం తెలుసు? మరి అట్లాగే ప్రకాష్ రాజ్ గారి మనసులో నాకేం తెలుసు? దగ్గరే, అన్ని దగ్గరే. ఆయన రండి దొర, నువ్వెవరివి? నువ్వు తెలంగాణ పార్టీ, ఇక్కడ తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు, చెయ్యి. ఏ పార్టీ? నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకుంటావు, వెల్కమ్, పెట్టుకో. అందరూ ఏమో ఎవడో విమర్శిస్తే ఆన్సర్ ఇయ్యి. వద్దంటామని మేము అంటాం, పెట్టు, వెల్కమ్ అన్న పెట్టు, ఏముంది ఇక్కడ? ఆయన ఇంకో మాట కూడా అన్నాడండి ఆ ట్వీట్లో, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తారా, పొత్తుతో వస్తున్నారా, సింగిల్ గా వస్తున్నారా చెప్పి రావాలంట. నాకు ఇక్కడ అభ్యంతరం ఏంటంటే వచ్చే ముందు ఈయనకు చెప్పాలంట. ఉత్తునే వస్తారా, ఉత్తిగా వస్తాడు ఎవడన్నా ఒకటి, పొత్తుతో వస్తున్నారా చెప్పాలా అనేది ఒకటి, లేక సింగిల్గా వస్తున్నారా. ఈ క్వశ్చన్కి ఏంటి అర్థం? పొత్తుతో వస్తే ఈయనకేంటి అసలు నొప్పి ఏంటి? అంటే ఆయన పాపం ఆయన వెనకాల ఉండే వ్యక్తులతో సమస్య. వ్యక్తుల పార్టీలా? ఆయన ఏ పార్టీ ఆయన వెనకాల ఉండే శక్తులు, వ్యక్తులు, పార్టీలు, యుక్తులు, ప్రయోక్తులు అందరు కలిపి వాళ్ళు వేసిన పన్నాగంలో పాపం ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా నడిచింటుకు వెళ్తాం సార్, పొలంలో వెళ్తుంటాం, మేకలు వస్తాయి తోలుతాం, బర్రెలు వస్తాయి తోలుతాం, ఏనుగు వస్తుంది పరిగెడతాం, పక్క తప్పుకుంటాం, ఏనుగు వస్తుంది. అదే సింహం వస్తుంటే పారిపోతాం, మనం దాక్కోవడం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నువ్వు ఆయన చూసి భయపడుతున్నావు. మన మీద మనకు నమ్మకం ఉండి, మన అస్తిత్వం మీద మనకి నమ్మకం ఉండి, మన ఎబిలిటీ మీద మనకి ఉంటే మనం ఎందుకు భయపడతాం? ఒకటికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు ఆయన ఎట్టొస్తే నీకేంది?